ఇండియన్ సినీ హిస్టరీలో నిలిచిపోయే సినిమాల్లో అమీర్ ఖాన్ లగాన్ ఒకటి. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఇండియాను ఒక ఊపు ఊపింది. అయితే ఇంత క్లాసిక్ ను విడుదల చేసే సమయంలో అమీర్ ఖాన్ చాలా టెన్షన్ పడ్డాడంట. అసలు ఇదో సినిమానా, ఒక్కరోజు ఆడితే ఎక్కువ అని సొంత మనుషులే హేళనగా మాట్లాడారట. మరి ఈ బ్లాక్ బస్టర్ సినిమాను అమీర్ గుర్తు చేసుకుంటూ చెప్పిన ఆ మెమరీస్ ఏంటో చూసేద్దాం. అమీర్ ఖాన్ లగాన్ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచి మళ్లీ నిలబెట్టిన సంగతి తెలిసిందే. 2001లో వచ్చిన ఈ లగాన్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అంతకు ముందు అమీర్ ఖాన్ చేసిన చిత్రాలు చాలా వరకు డిజాస్టర్లు అవుతూ వచ్చాయి. ఇక లగాన్ టైంలో అమీర్ ఖాన్ మొత్తం డౌన్ఫాల్లో ఉన్నాడు. ఈ లగాన్ స్క్రిప్ట్ వచ్చినా ఎంతో నమ్మకం ఉన్నా కూడా అడుగు ముందుకు వేసేందుకు చాలా భయపడ్డాడట. దానికి తోడు అందరూ కూడా లగాన్ ఫ్లాప్ అవుతుందని అన్నారట. ఆ టైంలో అమితాబ్ వాయిస్ ఓవర్ ఇచ్చే చిత్రాలు ఫ్లాప్ అవుతూ ఉండేవట. ఆ సెంటిమెంట్ కూడా లగాన్ మీద ఉండేదట. లగాన్కి అమితాబ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలా కూడా లగాన్ ఫ్లాప్ అవుతుందని అంతా అన్నారట. అసలు లగాన్ మూవీ ఎందుకు చేస్తున్నావు, ఒక్కరోజు కూడా ఆడదని చాలా మంది ఇండస్ట్రీలో అన్నారట. అలా భయపడుతూనే లగాన్ మూవీని అమీర్ ఖాన్ చేశాడట. ఆ టైంలో చాలా టెన్షన్ పడుతూనే ఉన్నాడట. అసలు క్రికెట్ బేస్డ్ సినిమాలు కూడా ఆ టైంలో ఆడలేదని, లగాన్ కూడా పోతుందని అమీర్ ఖాన్ అన్నాడు. కానీ చివరికి లగాన్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. బ్రిటిష్ వారితో స్థానికులు క్రికెట్ ఆడి గెలవడం, పన్నుల నుంచి మినహాయింపులు పొందడం అనే కాన్సెప్ట్తో లగాన్ తీసిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో ఏఆర్ రెహమాన్ ఇచ్చిన పాటలు ఎవర్ గ్రీన్ క్లాసిక్గా నిలిచిపోయాయి.